పెళ్లి చూపులు సినిమాతో కామెడియన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ప్రియదర్శి. ఈ సినిమాలో అతని నటనతో ఎంతో మంది ఆడియన్స్ ను అలరించడమే కాదు, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో కామెడియన్ గా చేసి అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. కానీ బలగం సినిమాతో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు ప్రియదర్శి. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే బలగం సినిమా తరువాత ప్రియదర్శికి ప్రత్యేక పాత్రల డిమాండ్ పెరిగింది. ఇటీవల వచ్చిన మంగళవారం సినిమాలో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించాడు. ఆ పాత్రకి కూడా ప్రశంసలు అందుకున్నాడు మన ప్రియదర్శి. ఇక ప్రస్తుతం సోలో హీరోగా మారిపోయాడు ఈ కమెడియన్. ఇక హీరోగా వరుస క్రేజీ సినిమాలను చేసేస్తున్నాడు. అందులో ముందుగా డార్లింగ్ సినిమా ఉంది. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక టాలీవుడ్ స్టార్ రానా నిర్మాణ సంస్థలో మరో సినిమా చేస్తున్నారు ప్రియదర్శి. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమాను కొత్త డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. కామెడీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవే కాకుండా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో కూడా ఓ సినిమాను ఓకే చేశాడు ప్రియదర్శి. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో రూపా కొడవాయూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేస్తూ కెరీర్ పిక్స్ లో ఉన్నాడు మన ప్రియదర్శి. ఈ 3 సినిమాల్లో ఒక్కటి హిట్ అయిన మనోడి క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరడం ఖాయం. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మోనేటి తెరకెక్కిస్తున్న చిత్రం తండేల్. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్య మత్స్యకారుడుగా నటిస్తున్నాడు. తండేల్ పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఇందులో నాగ చైతన్యకి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ మూవీ ఓటీటీ హక్కులకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులకు ప్రముఖ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా 40 కోట్లకి కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు అయితే వచ్చాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నిజమే అని తెలుస్తోంది. ఇక నాగ చైతన్య కెరీర్లోనే ఈ సినిమా డిజిటల్ హక్కులు ఇంత భారీ మొత్తంలో అమ్ముడుపోలేదు. దీంతో ఈ సినిమా కథ అనుగుణంగా ఇంత మొత్తంలో అమ్ముడుపోయినట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. తండేల్ కథ ఏంటి? గుజరాత్లోని సూరత్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. బోటు నడిపే వ్యక్తి బతుకు తెరువు కోసం గుజరాత్లోని వీరవల్కు వెళ్ళగా అలా సముద్ర వేటలో ఉంటూ పాకిస్తాన్ కోస్ట్ గార్డుల చీరలో చిక్కుతాడు. అలా అక్కడి పాకిస్తాన్ జైలు నుంచి తాను ప్రేమించిన వాడు ఎప్పుడొస్తాడో అని ఎదురు చూసే పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. ఆ లెక్కన ఓటీటీలో వచ్చే ఏడాది 2025 జనవరిలోని స్ట్రీమింగ్ అవుతుంది. ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఇది పేరు కాదు, ఓ బ్రాండ్. తీసింది 4 సినిమాలు మాత్రమే, కానీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు. ఇటీవల ఈ దర్శకుడు నుండి వచ్చిన మూవీ హనుమాన్. సూపర్ హీరో కాన్సెప్ట్తో హనుమంతుని బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించి శబాష్ అనిపించుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు. హనుమాన్ క్లైమాక్స్ లోనే జై హనుమాన్ ఉంటుందని రివీల్ చేస్తూనే ప్రకటించాడు. అంతేకాదు జై హనుమాన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేశాడు. ఈ ఒక్క సినిమానే కాకుండా అధీరా అనే సినిమా కూడా రాబోతుందని తెలిపాడు. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్నారు. ఇక అంతేకాకుండా అనుపమతో ఒక అక్టోపస్ కూడా ఉంటుందని కూడా తెలిపారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రణ్వీర్ సింగ్ కు కథ కూడా చెప్పగా అది ఓకే అయినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా షురూ కానుందని టాక్. అయితే రణవీర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీకి టైటిల్ కూడా ఫిక్స్ అయిందని తాజా సమాచారం. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఆల్రెడీ ఏప్రిల్లోనే జరిగినట్లు టాక్. ఈ మూవీ స్క్రిప్ట్స్ రాసుకున్నప్పుడే రాక్షస్ అనే పేరును డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫిక్స్ చేసుకున్నారని సమాచారం.
త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. డైరెక్టర్ ప్రశాంత్ వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడు. మరి ఇందులో ఈ మూవీ ముందుగా రానుందో తెలియాల్సి ఉంది. ఈ మూవీ పీరియాడిక్ డ్రామాగా ఉండనుందని టాక్. అంతేకాదు పురాణాల టచ్ కూడా ఉంటుందని టాక్. భారత స్వతంత్రానికి ముందు కాలం నాటి బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రణ్వీర్ క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్తో ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాటిలో సలార్ పార్ట్ 2, కల్కి 2898 AD. అయితే ఈ 3 సినిమాల్లో స్పిరిట్ కోసమే ఆయన ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కారణం ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకుడు అవడం. ఆయన రీసెంట్ మూవీ యానిమల్ మూవీ ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే స్పిరిట్ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్కి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రభాస్తో తెరకెక్కించే స్పిరిట్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ 70% వరకు కంప్లీట్ అయినట్టు రీసెంట్ ఇంటర్వ్యూలో సందీప్ తెలిపారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో కథకు తగ్గట్టుగా ఇద్దరు హీరోయిన్లు డైరెక్టర్ సందీప్ ఈ సినిమాలో దింపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో తెలుగు, తమిళం, బాలీవుడ్లో మంచి క్రేజ్ మీదున్న స్టార్ హీరోయిన్ కేఆర్ అద్వానీ మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే మరో హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతారను కూడా తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. అంతేకాదు మహానటి కీర్తి సురేష్ని కూడా తీసుకుంటున్నారట మేకర్స్. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. యానిమల్ సక్సెస్తో దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ పార్క్ను తెరకెక్కిస్తున్నాడు. కల్కి 2898 AD ఆ హాలీవుడ్ సినిమా కాపీ అంట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ టాపికే ట్రెండ్ అవుతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. నిజంగా కల్కి సినిమా ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇటీవల ఆయన ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్కు కల్కి కాపీ కామెంట్స్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ కల్కి సినిమాను కొందరు హాలీవుడ్ మూవీ డ్యూన్కి కాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాటిలో ఎలాంటి నిజం లేదు. బహుశా పోస్టర్లో కనిపిస్తున్న ఇసుకను చూసి అలా అనుకుంటున్నారేమో. ఇక ఇప్పటికే చాలాసార్లు కల్కి సినిమాను వేరే హాలీవుడ్ చిత్రాలతో కంపేర్ చేస్తూ వార్తలైతే వైరల్ చేశారు. మా సినిమాలో ఏ సినిమాలకు సంబంధించిన రెఫరెన్స్లు ఉండవు, సినిమా విడుదలయ్యాక మీకే అర్థమవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు మన నాగ్ అశ్విన్. దీంతో కల్కి సినిమా కాపీ రూమర్స్కి చెక్ పడింది. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోనే, దిశా పటాని వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడగా ఇటీవల వచ్చిన అమితాబ్ టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. అన్ని హగ్గులు పూర్తి చేసుకొని జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.